రాయలసీమ రాజకీయాల్లో అది ఒక సంచలనం. కేఈ కుటుంబానికి అడ్డాగా ఉన్న పత్తికొండలో ఫ్యాన్ గాలిని వేగంగా వీయించి దిగ్గజాలను మట్టి కరిపించిన సామాన్య మహిళా నాయకురాలామె. కానీ ఇప్పుడు సొంత గుటిలోనే శ్రీదేవికి చెక్ పెట్టేందుకు స్కెచ్ సిద్ధమైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు. ఒకప్పుడు కేఈ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఈ గడ్డపై 2019లో ఫ్యాన్ గాలి బీభత్సంగా వీచింది. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. 2024 ఎన్నికల్లో కేఈ శ్యాంబాబు చేతిలో ఓటమి తర్వాత వైసీపీ కోటగోడలు బీటలు వారుతున్నాయి. సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సొంత పార్టీలోనే పొగ పెడుతున్నారా? నాగరత్నమ్మ దూకుడు, మురళీధర్ రెడ్డి వ్యూహాల మధ్య సామాన్య కార్యకర్త నలిగిపోతున్నాడా? అసలు పత్తికొండలో ఏం జరుగుతోంది? వైసీపీ బలహీనతను కేఈ శ్యాంబాబు ఎలా వాడుకుంటున్నారు? గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పత్తికొండ అంటే ఒకప్పుడు కేఈ కృష్ణమూర్తి వర్సెస్ చిరుకులపాడు నారాయణరెడ్డి అన్నట్లుగానే ఉండేది. తన భర్త నారాయణరెడ్డి ఆశయాల కోసం రాజకీయాల్లోకొచ్చిన కంగాటి శ్రీదేవి 2019లో 42,000 మెజారిటీతో చరిత్ర సృష్టించారు. కానీ అధికారం ఉన్నప్పుడు క్యాడర్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఇప్పుడు ఆమెకు శాపంగా మారాయి. ఓటమి తర్వాత చాలా మంది సీనియర్లు ఆమెకు దూరంగా జరగడం, సొంత నియోజకవర్గంలోనే ఆమె పట్టు సడలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీదేవి ఒంటరిగా పోరాడుతున్నారా, లేక పార్టీయే ఆమెను పక్కకు పెట్టేసిందా అన్న సందేహాలు కార్యకర్తల్లో మొదలయ్యాయి. శ్రీదేవికి గడ్డుకాలం నడుస్తున్న వేళ మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి వారసురాలు నాగరత్నమ్మ రంగప్రవేశం పత్తికొండ ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తండ్రి కాలం నాటి పాత క్యాడర్ని ఏకం చేస్తూ ఆమె వేస్తున్న అడుగులు శ్రీదేవి వర్గంలో వణుకు పుట్టిస్తున్నాయి. మా కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదు, పత్తికొండ అభివృద్ధి మా లక్ష్యం అంటూ ఆమె చేస్తున్న ప్రచారం సామాన్య కార్యకర్తల్ని ఆకర్షిస్తోంది. టికెట్ వేటలో నాగరత్నమ్మ దూకుడు శ్రీదేవికి గట్టి సవాల్గా మారింది. ఇదిలా ఉంటే నేను రేస్లో ఉన్నాను అంటూ ఈ ఇద్దరి మధ్య మూడో శక్తిగా పోచంరెడ్డి మురళీధర్ రెడ్డి కథ మరో లెవెల్. జగన్కు అత్యంత నమ్మకస్తుడిగా ముద్రగడ మురళీధర్ రెడ్డి గతంలోనే టికెట్ ఆశించి త్యాగం చేశారు. కానీ ఈసారి మాత్రం తగ్గేదేలే అంటున్నారు. హైకమాండ్లో ఆయనకున్న పలుకుబడి, ఆర్థిక అంగబలం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్లు. శ్రీదేవికి వ్యతిరేకంగా లోపాయికారిగా పావులు కదుపుతూ తనకే టికెట్ దక్కేలా తాడిపల్లి స్థాయిలో లాబింగ్ నడిపిస్తున్నారు. ఆయన మౌనం వెనుక ఏదో ఒక పెద్ద స్కెచ్చే ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నాయకులు ముగ్గురు, దారులు వేరువేరు. ఈ ముగ్గురి మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్త బలిపశువు అవుతున్నాడు. గ్రామాల్లో టీడీపీ నేతలు విరుచుకుపడుతుంటే వైసీపీ నేతలు మాత్రం ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడంలో బిజీగా ఉన్నారు. నాయకుల ఈగోలు మాకొద్దు, పార్టీ కోసం కొట్లాడే నాయకత్వం కావాలని కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. అసమ్మతి సెగ ఎంతలా ఉందంటే చాలా గ్రామాల్లో వైసీపీ జెండా పట్టుకునేవారే కరువవుతున్నారన్నది వాస్తవం. సరిగ్గా ఇదే అదునుగా ప్రస్తుత ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తన మార్క్ పాలిటిక్స్ మొదలుపెట్టారట. వైసీపీలోని అంతర్గత కలహాల్ని ఆయన తన అడ్వాంటేజ్గా మార్చుకుంటున్నారు. ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్ని మానసికంగా దెబ్బతీసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారట. వైసీపీలో విసిగిపోయిన నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తూ పార్టీని ఖాళీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పనులు చేస్తూ ప్రజలకు చేరువవుతూ తన పట్టును మరింత బిగిస్తున్నారు. వైసీపీలో ఉన్న ఈ త్రిముఖ యుద్ధం చివరకు ఎక్కడికి దారితీస్తుంది? ఒకవైపు పవర్ఫుల్ కేఈ, మరోవైపు ఫ్యాన్ పార్టీలో ముక్కలైన 3 గ్రూపులు. శ్రీదేవికి మళ్లీ ఛాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తారా, లేక నాగరత్నమ్మకు పట్టం కడతారా? మురళీధర్ రెడ్డి మౌనం వీడి రంగంలోకి దిగుతారా? జగన్ తీసుకునే ఒక్క నిర్ణయం పత్తికొండలో వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకుంటే రానున్న రోజుల్లో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులెదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి తాడేపల్లి నుంచి వచ్చే ఆదేశం కోసం పత్తికొండ వెయిట్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ముందే నాయకత్వ సమస్యను తేల్చకపోతే పత్తికొండలో ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయం. అల్టిమేట్ గా జగన్ ఎవరికి పగ్గాలిస్తారు? శ్రీదేవిపై ఉన్న అసంతృప్తిని చల్లారుస్తారా, లేక కొత్త ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తెస్తారా? అది 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ నామరూపాలు లేకుండా పోవడానికి నాందవుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.